నిరంతరం పేదల కష్టజీవుల పక్షాన పోరాడిన నాయకుడు కామ్రేడ్ వేముల నాగయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తితో పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావడమే వారికి అర్పించే నిజమైన నివాళని అన్నారు. శుక్రవారం దొడ్డికొమరయ్య భవన్లో కామ్రేడ్ వేముల నాగయ్య 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కనగల్లు మండల కేంద్రంలో యువజన నాయకుడి రాజకీయ జీవితం ప్రారంభించి మరణించేంత వరకు నికరమైన కమ్యూనిస్టుగా పేదల, మధ్యతరగతి, వృత్తిదారుల హక్కుల కోసం పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కనగల్ మండలంలో పేదలకు భూ పంపిణీ, వ్యవసాయ కార్మికులకు కూలీ రేట్ల పెంపుదల కోసం పోరాటాలు నిర్వహించారని అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు కోసం ఎస్ఎల్బీసీ సాధన కోసం జరిగిన పోరాటంలో ఆయన కృషి గర్వించదగిందని అన్నారు. కల్లుగీత కార్మిక సంఘాల బలోపేతం కోసం గ్రామాన సంఘాలు ఏర్పాటు చేసి హక్కులు సాధించి పెట్టడం జరిగిందని అన్నారు. ఎంపీటీసీగా మండల వ్యాప్తంగా అధికారులతో సమన్వయం చేస్తూ గ్రామాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో కృషి చేశారని అన్నారు. 2016 ఏప్రిల్ 12న అనారోగ్యంతో మరణించారని, వారి మరణం సిపిఎం పార్టీకి, పేదలకు తీరని లోటు అని అన్నారు. వారి స్ఫూర్తితో నేడు పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా సీనియర్ నాయకులు పామునగుండ్ల అచ్చాలు, జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు రవీందర్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి, నాయకులు ఆవురేషు మారయ్య, కల్లూరి నగేష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ వేముల నాగయ్య గారు తన చిన్నతనం నుండే ఎర్రజెండా ఆకర్షితులై తన చివరి కంట వరకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఉద్యమాల్లో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. కామ్రేడు 2016లో తను అమరుడు కావడం అనేది జరిగింది. వేముల నాగయ్య గారు కనగల్ మండల కేంద్రాన్ని సెంటర్గా ఎంచుకొని మండలంలో ఉన్నట్టు అనేక ప్రజల సమస్యలపైన ఉద్యమాలు నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని దున్నేవాడికే భూమి కావాలని అనేక గ్రామాల్లో బంచరాయి, పొరంబోకు భూములు పంపిణీ చేసి నాగళ్ళు గట్టి దున్ని పేదలకు పంపిణీ చేసే దాంట్లో వేముల నాగయ్య గారు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అదే రకంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా కూలీ రేట్లు పెంచాలనేటువంటి వ్యవసాయ కార్మిక సంఘంలో కూడా అనేక సంవత్సరాలు పనిచేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా గీతా కార్మికుల సమస్యల కోసం అనినిత్యం ప్రజల వెన్నంటి ఉన్నటువంటి గొప్ప నాయకుడు వేముల నాగయ్య గారు. సిపిఎం పార్టీ నల్గొండ నియోజకవర్గ స్థాయిలో నిరంతరాయంగా ఒక 40 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ప్రజానాయకుడు వేముల నాగయ్య గారు. వారి వర్ధంతి ఈరోజు సిపిఎం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వారు పేద ప్రజల సమస్యల పట్ల, పేదలకు భూములు దక్కాలని చెప్పేసి, కూలి గిట్టుబాటు కావాలని చెప్పేసి అనేక జరిగిన ఉద్యమాల్లో వారు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల్లో కల్లుగీత కార్మిక సంఘం కానీ, వ్యవసాయ కార్మిక సంఘం కానీ, యువకుడిగా ఉన్నప్పుడు డివైఎఫ్ఐలో పనిచేసి మొత్తం పూర్తిగా 40 ఏళ్ల పాటు పార్టీకి పనిచేశాడు. వారి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు. వారి ఆశయ సాధన కోసం, వారు కోరుకున్నటువంటి సమాజ స్థాపన కోసం మేమంతా కూడా కంకణబద్ధం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో మేము పార్టీ డివిజన్ కమిటీ సభ్యునిగా ఉంటూ కల్లుగీత సంఘంలో కింద డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం దాకా నా ఎమ్మడి పనిచేసినటువంటి వ్యక్తి వేముల నాగయ్య గారు. కల్లుగీత కార్మికుల సమస్యల మీద ఈ డివిజన్లో ప్రతి గ్రామంలో మేము నైట్ అనక పగలనక వారితోని జీవితాంతం వారి యొక్క హక్కుల గురించి పోరాటం చేసినటువంటి చరిత్ర నాగయ్య గారికి ఉన్నది. అంతేకాదు ఎక్కే వారికి చెట్టు కావాలనే దాంట్లో టీఎఫ్టీ సొసైటీలు కానీ, అదేవిధంగా గీత కార్మికునికి పింఛని కావాలని చెప్పి దీక్షలు చేసినటువంటి చరిత్ర ఆయనకు కూడా ఉన్నది. మా రాష్ట్ర కమిటీలో పని చేసుకుంటూనే అతడు అనారోగ్యానికి గురయ్యి చనిపోవటం చాలా బాధాకరంగా అయినటువంటి చరిత్ర. అతని జీవితాంతం అతని ఆశయాల గురించి ఆలోచనల్ని మేము దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ వారి జీవిత ఆశయాలకు సంతాపం తెలుపుతూ